హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల సమాచారం గురించి తెలుసుకుందాము. ఈరోజు అకౌంట్‌లో పడే ట్రెజరీల లిస్టు వీటి గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము. పెండింగ్ బిల్లు విడుదలలో భారీ కదలిక. ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్లు విడుదలలో భారీ కదలిక అయితే వచ్చింది. పెండింగ్‌లో ఉన్న అనేక బిల్లులు ఇప్పుడు దాదాపుగా ఆర్‌బీఐ ఈకో వరకు చేరుకున్నాయి. అంటే దీని అర్థము ఇంకా లబ్ధిదారుల ఖాతాల్లో త్వరలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. పెండింగ్ బిల్లుల పేమెంట్ స్టేటస్ చూసుకున్నట్లయితే చాలా మటుకు ఆహ్, ఉద్యోగ పెన్షన్‌ల బిల్లు ఈ విధంగా ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ కుబర్ అని అయితే చూపిస్తుంది. బిల్లుల ప్రాసెసింగ్ కదలికలు. ట్రెజరీ అనుమతి పొందిన పెండింగ్ బిల్లులు ఇప్పటికే గ్రీన్ ఛానెల్ ద్వారా ఆమోదం పొందాయి. ఈ కుబేర్‌కు పంపబడిన బిల్లులు ఆర్‌బీఐ ద్వారా నగదు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ దశలో ఉన్న బిల్లులు ఒకసారి బ్యాచ్ నంబర్స్ కేటాయించిన 3 గంటల్లోపు ఖాతాలో జమ అవుతాయి. ఇక ఇంకా చెల్లించవలసినటువంటి బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే ఉద్యోగుల పెండింగ్ బిల్లులండి. జీతాలకు సంబంధించి గాని, డీఏ, డీఆర్ సంబంధించి, అలాగే సప్లిమెంటరీ బిల్లులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు, గ్రాట్యుటీ కమ్యుటేషన్ బిల్లులు, జీపీఎఫ్ మెడికల్ బిల్లులు అయితే చెల్లించాల్సి ఉంది. సో, మరి ఈ పరిణామంతో ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ సేవల్లో ఉన్నవారు ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే వచ్చింది. త్వరలోనే పెండింగ్ బిల్లులు మొత్తం లబ్ధిదారుల ఖాతాలో అయితే జమ అవుతుంది అనైతే అంచనా. సో, ఈరోజు ఉద్యోగులకు జమయ్యే బిల్లులండి. బకాయిల రూపంలో 6,200 కోట్ల చెల్లింపులు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ ఏడాది జనవరి 11వ తేదీ దాదాపుగా ఒక 1,033 కోట్ల బకాయిలను చెల్లించిన విషయం తెలిసిందే. ఇక మరొక అప్డేట్ ఏంటంటే సీఎంసీ వల్లూరు మెడికల్ రియంబర్స్‌మెంట్ రెన్యువల్ ప్రాసెసింగ్ ఆఫ్ గవర్నమెంట్ అండి. సో, రెన్యువల్ ప్రాసెసింగ్‌కైతే ఏపీ గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. ఇంకా పెండింగ్ పేమెంట్ జరగవలసినటువంటి లిస్టు డీఏ, డీఆర్ అరియర్స్, ఎస్ఎల్స్, ఏపీజీఎల్ ఇప్పుడు జమ చేస్తున్నారు. ఇంకా జమ కావాల్సి అయితే ఉంటుంది. ఎస్ఎల్స్, జీపీఎఫ్, మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు, పెన్షనర్ పెండింగ్ బిల్లులు, 11 పీఆర్సీ అరియర్స్. అతి త్వరలో వీటికైతే మోక్షం కానుంది. ఇంకా 12వ పీఆర్సీ కమిటీ నియమించాల్సి ఉంది ప్రభుత్వము. ఐఆర్ ప్రకటించాలి. పెండింగ్ బకాయిలు చెల్లించాలి. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, మెమో నంబర్ 57 అమలు చేయాలి. కారుణ్య నియామకాలు చేపట్టాలి. కాంట్రాక్ట్ ఉద్యోగుల బదిలీ క్రమబద్ధీకరణ చేయవలసి అయితే ఉందన్నమాట. ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ అండి. మెమో నంబర్ 57 అలర్ట్ ఆహ్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ సంబంధించండి. సో, 1/9/2004కు ముందు విడుదలైన నోటిఫికేషన్స్ ద్వారా ప్రొహిబిషన్ అండ్ ఎక్స్‌చేంజ్ డిపార్ట్‌మెంట్‌లో రిక్రూట్ అయిన ఉద్యోగుల వివరాలు త్వరగా పంపాలనైతే కోరుతూ సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు మెమో నంబర్ 57ను ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని అయితే కోరారు. ఈ మెమో ఆధారంగా డీఎస్సీ 2003 ఉపాధ్యాయులు, పోలీస్ కానిస్టేబుల్, గ్రూప్ 2 నోటిఫికేషన్ పరిధిలోని దాదాపు 11,000 మంది ఉద్యోగులు ఓపీఎస్ పరిధిలోకైతే రానున్నారు. ఇక ఈరోజు అమౌంట్ క్రెడిట్ అయ్యే ట్రెజరీల లిస్ట్ చూసుకున్నట్లయితే ఎస్టీఓ గారి పరిధిలో అండి నెల్లూరు, విజయనగరము, నర్సన్నపేట, పాలకొండ, చింతలపల్లి, విజయవాడ ఈస్టు, కడప, కావలి, సీతమ్మధార, మచిలీపట్నము, రాజమండ్రి, ఏలూరు, చీరాల, బాపట్ల, చిత్తూరు, అనంతపురం, శ్రీశైలం, తెనాలి, అవనిగడ్డ, పిఠాపురము, పెనుగొండ, ఆదోని, బొబ్బిలి, వినుగొండ, మార్కాపురము, హిందూపురము. సో, ఈ యొక్క ట్రెజరీ పరిధిలో ఈరోజు బిల్లులైతే జమ కావాల్సి ఉంది. మరి బిల్లుల ప్రాసెసింగ్ ఎలా ఉంది అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాము. పెండింగ్ బిల్లుల ప్రాసెసింగ్ ఎలా జరుగుతుందంటే, సబ్ ట్రెజరీ అధికారులు పెండింగ్ బిల్లులను వారి పరిధిలోని సబ్ ట్రెజరీ కార్యాలయంలో అయితే సమర్పిస్తారు.
ఆ తర్వాత ఈ బిల్లులు కొన్ని దశల ద్వారా వెళ్తాయి. వాటి వివరాలు ఇప్పుడు చూడొచ్చు. సబ్ ట్రెజరీ కార్యాలయంలో పెన్షన్ బిల్లులను సమర్పించిన తర్వాత అధికారులు దాన్ని పరిశీలిస్తారు. బిల్లుల్లో ఎలాంటి తప్పులు లేకపోతే ఆమోదిస్తారు. ఒకవేళ బిల్లు ఏమైనా తప్పులుంటే దాన్ని తిరస్కరిస్తారు లేదా ఇన్ ప్రోగ్రెస్ అని అయితే చూపిస్తారు. అంటే ఆ బిల్లు ఇంకా పరిశీలనలో ఉంది అని అయితే అర్థము. ఇక బిల్లులు ఆమోదించిన తర్వాత అవి గ్రీన్ ఛానెల్‌కి వెళ్తుంది. సో, గ్రీన్ ఛానెల్ అంటే సబ్ ట్రెజరీ అధికారి బిల్లులను ఆమోదించారని అయితే అర్థము. తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే బిల్లు సిద్ధంగా ఉంది కానీ నిధులు విడుదల కోసం వేచి చూస్తోంది అని అర్థం. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత ఆ బిల్లు తదుపరి దశకైతే వెళ్తుంది. ఇంకా మూడోది ఈకుబేర్. గ్రీన్ ఛానెల్ నుంచి ఆమోదించబడిన బిల్లులు ఈకుబేర్‌కు చేరుకుంటాయి. ఈకుబేర్ అంటే సబ్ ట్రెజరీ అధికారి ఆమోదించిన బిల్లులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐకు చేరుకున్నాయని అర్థము. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ చెల్లించడానికి అవసరమైన నగదును ఆర్‌బీఐకి పంపింది అనైతే సమాచారము. ఈ కుబేర్ అనేది ఆర్‌బీఐ నిర్వహించే ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్. ఇది ప్రభుత్వ లావాదేవీలను సులభతరం చేస్తుంది. తర్వాత బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్. ఈ కుబేర్ తర్వాత వచ్చే దశ బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్. బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అంటే మీ యొక్క పెండింగ్ బిల్లు స్టేటస్ ఖాతాలో జమ చేయడానికి ఆర్‌బీఐ సిద్ధంగా ఉందని అయితే అర్థము. బ్యాచ్ నంబర్ అలాట్ అయిన గంట నుంచి 3 గంటలలోపు పేమెంట్ అనేది ఖాతాలో జమ అవుతుంది. ముఖ్య గమనిక పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్ సమయం అనేది పెండింగ్ బిల్లుల ప్రాసెసింగ్ సమయం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు ఇది కొన్ని గంటల్లోనే పూర్తయితే మరికొన్నిసార్లు కొన్ని రోజులు పట్టవచ్చు. కాబట్టి ఉద్యోగ పెన్షన్‌లో ఓపికగా ఉండాలని అయితే మనవి.